విజయనగరం జిల్లా రాజం శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ 99వ జాతర మహోత్సవంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో పైడితల్లమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఒడిశా, తెలంగాణ, ఏపీ నుంచే వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుందని మురళీమోహన్ అన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. 99వ వార్షిక జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది 100వ జాతర మహోత్సవాలను మరింత ఘనంగా చేస్తామని ఎంపీ చెప్పారు. పైడితల్లి అమ్మవారి పండగ ఇది 99వ సంవత్సరం. చాలా గ్రాండ్గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ శుభం కలగాలని, అలాగే ఈ జిల్లాలో అందరూ కూడా శుభం కలగాలని, రైతులు ఆనందంగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి కోసం మరి మేము ప్రార్థన చేయడానికి నేను ఎంపీగా రావడం జరిగింది. చాలా చక్కగా అమ్మవారి దర్శనం చేసాం. అలాగే ఈసారి ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మరి రాజంలో ఒక పెద్ద పండగగా చేసుకోవడం, కలగా చేసుకోవడం, అలాగే ఈ అమ్మవారిని దర్శించడానికి ఒరిస్సా నుంచి, అలాగే ఉత్తరాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి ఈ సంవత్సరం మరి మామూలుగానే యథావిధిగా చేస్తున్నాం. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం నుంచి మరి సంవత్సరానికి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని ఈ ప్రోగ్రామ్ని ఒక ప్రెస్టేజ్గా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల, మన ఎమ్మెల్యే గారి పట్ల, మా పట్ల, ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారికి ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, గత 5 ఏళ్ళలో కొన్ని 100 సార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని అడిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి న్యాయం జరగాలని, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని మొక్కుకుంటూ చాలా సందర్భాలు వచ్చి అమ్మవారు కోరికలు మేము కోరుకున్నాం. అమ్మవారు కూడా మొక్కులు చెల్లించడం జరిగింది. ఈరోజు అధికారికంగా ఈరోజు ఎమ్మెల్యే గారితో పాటు నేను రావడం